ఓం శ్రీమాత్రే నమః. నేను మీ లలిత అరుణ్, ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ మెంటర్ అండ్ కోచ్. డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీరు ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నారా? అయితే ఆ ప్రశాంతత కోసం నేను ఈరోజు ఈ వీడియోలో 8 విషయాలు మీతో చెప్తాను. ఆ 8 విషయాలు మీరు విని మీ లైఫ్లో మీరు 10x స్పీడ్తో గ్రో అవ్వండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లో పీస్ అని కామెంట్ చేయండి. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్, జూమ్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఎవరు మిస్ అవ్వకుండా ఆ క్లాసెస్ అన్ని మీరు యూజ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను ఆ క్లాస్లో మీతో చెప్తాను. సో ఆ 8 విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ జీవితంలో ప్రతి విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. యువర్ నెక్స్ట్ మూవ్, మీరు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఆ పని జరగక ముందే మీ ప్లానింగ్స్ అందరికీ ప్రకటించకండి. మీ రిజల్ట్స్ మీ గురించి మాట్లాడేలా చేయండి. ప్రతికూల ఆలోచనలు, వ్యక్తుల ప్రభావం నుంచి మీ లక్ష్యాలను కాపాడుకోండి. విజయం నిశ్శబ్దాన్ని ఇష్టపడుతుంది. అవసరం లేని అభిప్రాయాలు, సందేహాలకు దూరంగా ఉండండి. నిశ్శబ్దంగా ముందుకు సాగండి. ఈ విజయంతో తిరిగి కనిపించండి. మీ ఆదాయం మరియు ఆర్థిక పరిస్థితి, మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందనేది ఇతరులకు విషయమే కాదు. మీ అప్పులు లేదా పొదుపుల గురించి బహిరంగంగా చర్చించకండి. డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడడం అనవసరమైన దృష్టిని ఆకర్షించవచ్చు. ఆర్థిక గోప్యత ఈక్వల్స్ టు ఆర్థిక ప్రశాంతత. మీరు సంపదను నిర్మించుకుంటున్న ప్రయాణాన్ని వ్యక్తిగతంగానే ఉంచండి. కుటుంబ సమస్యలు, ప్రతి కుటుంబంలోనూ కొన్ని అంతర్గత సమస్యలు ఉంటాయి. బయట వ్యక్తులకు మొత్తం పరిస్థితి తెలియాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యుల గౌరవం, ప్రతిష్టను కాపాడండి. మీ కుటుంబ విభేదాలను వీలైనంత వరకు 4 గోడల మధ్య పరిష్కరించుకోండి. మీరు చేసే మంచి పనులు, నిజమైన మంచితనానికి ప్రశంసలు అవసరం లేదు. ఇతరులకు సహాయం చేయండి, కానీ దాన్ని అందరికీ చాటి చెప్పాల్సిన అవసరం లేదు. వినయంతో చేసే సహాయానికి మరింత విలువ ఉంటుంది. మీ మంచి పనుల గురించి మీరు చెప్పడం కంటే మీ వ్యక్తిత్వమే మీ గురించి మాట్లాడేలా చేయండి. మీ వ్యక్తిగత జీవన శైలి, మీ రోజువారీ జీవన విధానమే మీ రహస్య ఆయుధం. మీ పూర్తి రోజువారీ షెడ్యూల్ను అందరికీ వెల్లడించకండి. మీ అలవాట్లు, వ్యక్తిగత సాధనలు, రోజువారీ ఆచారాలను మీకే పరిమితం చేసుకోండి. కొంత గోప్యత మీపై గౌరవాన్ని పెంచుతుంది. ఇతరుల రహస్యాలు, ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయడం సంబంధాన్ని నాశనం చేస్తుంది. ఎవరైనా మీతో నమ్మకంగా చెప్పిన విషయం అక్కడితోనే ఉండాలి. నమ్మదగిన వ్యక్తిగా ఉండడం నిజమైన అనుబంధాలను పెంచుతుంది. మీ గోప్యతను మీరు ఎలా కాపాడుకుంటారో ఇతరుల గోప్యతను కూడా మీరు అలాగే గౌరవించండి. మీ జీవన శైలిలో చేసుకునే మార్పులు, కొత్త కారు, ఇల్లు లేదా ఏదైనా ఖరీదైన వస్తువు మీరు కొన్నప్పుడు దాన్ని సాధ్యమైనంత వరకు వ్యక్తిగతంగానే ఉంచండి. మీ సంపదను ప్రదర్శించడం అసూయ, ప్రతికూలతను ఆకర్షిస్తుంది. మీకు లభించిన సౌకర్యాలను నిశ్శబ్దంగా ఆస్వాదించండి. నిశ్శబ్దంగా సాధించిన విజయం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. గతంలో చేసిన తప్పులు, మీ మానసిక స్వస్థత, మార్పు ప్రయాణం వ్యక్తిగతమైనది. మీ గతం గురించి ప్రతి ఒక్కరికి వివరించాల్సిన అవసరం లేదు. మీ కథలోని ప్రతి అధ్యాయం అందరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. నిజమైన ఎదుగుదల మొదట నిశ్శబ్దంగానే జరుగుతుంది. కొన్ని గత అధ్యాయాలను అక్కడితోనే ముగించి ముందుకు సాగడం చాలా మంచిది. డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ 8 విషయాలు. ఇలాగే మీరు కొంత ప్రైవసీని మెయింటైన్ చేస్తూ మీ యొక్క లైఫ్‌లో మీ సక్సెస్ కోసం వాడండి. థాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో కలుద్దాం.